నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. మహబూబాబాద్ మున్సిపాలిటీలోని స్థానిక గణేష్ నగర్ ఆదర్శ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. గణనాథుడికి పూలు పండ్లతో ప్రత్యేక పూజ చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ ఆది దేవుడైన గణనాథుడికి నవరాత్రులలో లక్ష్మి గణపతిగా తలిసి కుంకుమ పూజ నిర్వహణ ఉంటుందని, ఇది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుందని, ఈ పూజ స్త్రీలు నిండు నూరేళ్లు దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లాలని, వారి భర్తలు వ్యాపార రీత్యా ఆరోగ్య రీత్యా వారు తలపెట్టే ప్రతి పని విజయవంతంగా కొనసాగాలని పూజలు నిర్వహిస్తుంటారని, కార్యక్రమం కాలనీ వాసులు స్వామి వారికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించిన వారి ప్రత్యేకత భక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో బోయిన శ్రీనివాస్, వంగ మల్లికార్జున్, పిట్టల మహేష్, పిట్టల అనిల్, అశోక్, యశ్వంత్, వంగ విజయలక్ష్మి, సోమ, మంజులరెడ్డి, బోయిన స్వప్న, తేనె రమ్య, పిట్టల రవలి, బయ్య శిల్ప, పిట్టల మహేశ్వరి, రూపని, మంగ, మంజుల పాల్గొన్నారు. వినాయక ప్రీత్యర్థం మమ సమిత్రకానాం సపరివారానాం సకల క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య వజ్రకిరీటము చూడండి, ముత్యాల చూడండి, మంగళ రూపం కనరండి, సాయంకాల సమయం హారం చూడండి, నారాభరణం చూడండి. అట్లా పట్టుకుంటే మంచిగా ఉంది కదా, అట్లయితే ఇంకా మంచిగా ఉంటుంది. ఆదర్శ యూత్ కమిటీ సభ్యులందరూ గత 20 సంవత్సరాలుగా ఈ గణేష్ ఉత్సవ కమిటీని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాలు, కుంకుమ పూజలు, 900 మందితో నిన్ననే అన్నదాన కార్యక్రమం జరగబడింది. ఎవ్రీ ఇయర్ గణేష్ నగరి కాలనీ ప్రాంగణంలో గత 20 సంవత్సరాలుగా వరస్థితి వినాయక నవరాత్రి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క వరస్థితి వినాయక నవరాత్రి పూజా కార్యక్రమంలో భాగంగా ఆ యొక్క స్వామివారు అంటే సకల గణాలకు అధిపతి అయినటువంటి లక్ష్మీ గణపతి స్వరూపంగా భావించి ముత్తైదువులచే దీర్ఘ సుమంగళిత యోగ్యత పొందడం కోసమై వారికి సౌభాగ్యాలు సిద్ధించడానికై ఈ యొక్క నవరాత్రి పూజా కార్యక్రమంలో భాగంగా అష్టలక్ష్మిని స్వరూపినిగా లక్ష్మీ గణపతి స్వరూపంగా కుంకుమార్చన పూజా కార్యక్రమం నిర్వహించి వారికి ఏదైతే ఇప్పుడు ఉండబడేటువంటి కలియుగంలో హడావుడి కాలంలో వారి యొక్క భర్త యొక్క శ్రేయస్సు కోరి ఏదైతే వృత్తిరీత్యా వ్యాపారరీత్యా ఎక్కడికి వెళ్ళినా కూడా భర్త క్షేమంగా చేరుటకై వారు ఇక్కడ లక్ష్మీ గణపతి స్వరూపంగా భావించి అష్టలక్ష్మి కుంకుమార్చన పూజా కార్యక్రమం నిర్వహించి ఈ మహిళలచే ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కుంకుమ పూజన కార్యక్రమంలో మహిళలందరూ కూడా ఎంతో ఆసక్తిగా పాల్గొని ఆ వరసిద్ధి వినాయక స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది సకల సౌభాగ్యాలు పొందుతున్నారు. కావున ఈ యొక్క మహిళలు కూడా గణేష్ నగర్ ఆదర్శ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కుంకుమ పూజ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ పూజలు ప్రతి సంవత్సరం గత 20 సంవత్సరాల నుంచి చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ గణేష్ ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు. మంగ మల్లికార్జున్ గారు, బోయిన శ్రీనివాస్ గారు, పిట్టల మహేష్ గారు, జశ్వంత్ గారు వీరందరూ కలిసి ఇక్కడ చాలా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది గణేష్ నవరాత్రులు. దీంట్లో పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొనడానికి ఆర్థిక ఇబ్బందులు కానీ, వైవాహిక ఇబ్బందులు కానీ మన భర్త క్షేమం కోసము, పసుపు కుంకుమల కోసము చేయడం జరుగుతుందని అయ్యవారు మనకు వివరించారు. జై